భూమి విషం తాగేసిందని చెర్రీ హాస్పిటల్కి తీసుకొస్తాడు. గగన్, శారద కూడా పరుగున భూమి దగ్గరికి హాస్పిటల్కి వస్తారు. ఐసీయూలోకి భూమిని తీసుకెళ్ళబోతుండగా గగన్, శారద అక్కడికి వస్తారు. గగన్, భూమి అంటూ భూమి ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకుంటాడు. భూమి భూమి అని ఏడుస్తూ ఉంటాడు గగన్. బావా బావా అని భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి పిచ్చి పని అని గగన్ అంటూ ఉండగా, నువ్వు లేని జీవితం నాకొద్దు బావా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, కానీ చచ్చిపోయే చివరి క్షణం ముందు నిన్ను చూడాలనిపించింది బావా అని ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ గగన్తో భూమి మాట్లాడుతూ ఉండగా, చంపేస్తా నిన్ను, నువ్వు చచ్చిపోవు, అటువంటి మాటలు మాట్లాడావంటే నిన్ను నేనే చంపేస్తా అని వేలు చూపిస్తూ బెదిరిస్తూ తన ప్రేమని అలా వ్యక్తం చేస్తూ ఉంటాడు గగన్. భూమి ఆశ్చర్యపోతుంది గగన్ మాటలకి. నీ మీద నా ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు భూమి, తగ్గదు. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. నీ మీద నా ప్రేమ చచ్చిపోలేదు భూమి. నువ్వు నా ప్రాణమే నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి అని గగన్ అంటూ మాటలు చెప్పలేక ముఖం తిప్పుకోగా, గగన్ ఫేస్ని తన వైపు తిప్పుకుంటూ, నేను నీకు ప్రాణమైతే నన్ను నువ్వు ఇష్టపడుతుంటే ఇన్నాళ్ళు ఈ విజయం నా దగ్గర ఎందుకు దాచావు? నేను తప్పు చేసినట్టు ఎందుకు అది చేశావు? నీ ఇష్టాన్ని ప్రేమని నాకెందుకు చూపించలేదు బావా అని గగన్ని భూమి నిలదీస్తుండగా, చెర్రీ ఎందుకంటే నీకోసమే భూమి, ఆ మాట అన్నయ్య నీకు చెప్తే నీ జీవితంలో గగన్ అన్నయ్య మాత్రమే ఉంటాడని, నువ్వు మీ నాన్నకి దూరం అవుతావని, తన ప్రేమని చంపుకొని నువ్వు మీ నాన్న కలిసి ఉండడానికి అన్నయ్య తన ప్రేమని చంపేసుకోవాలని నిర్ణయించుకున్నాడు, నీకు దూరంగా ఉండిపోయాడు అన్నయ్య అని చెర్రీ నిజం చెప్పగానే, బావా అంటూ గగన్ ప్రేమకి మురిసిపోయి గగన్ని ప్రేమగా హత్తుకుంటుంది భూమి. భూమిని ప్రేమగా హత్తుకుంటాడు గగన్. భూమి గగన్లు కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు తారా పరిస్థితి ఏంటి, పూరి ధృవాల పరిస్థితి ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.